ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఎంసీక్యూ ఫర్ యూ. వాతావరణ మార్పుల పనితీరు సూచిక 2026 గురించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. దీన్ని ఇంగ్లీష్లో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 అని అంటారు. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026. దానికి సంబంధించిన ఆప్షన్స్ మీరు గమనించండి. వాతావరణ మార్పుల పనితీరు సూచిక 2026 ప్రకారం భారతదేశం ర్యాంకు 23rd ర్యాంకులో ఉంది ఇండియా. సెకండ్ ఆప్షన్ డెన్మార్క్, యునైటెడ్ కింగ్డమ్, మొరాకో ఈ 3 దేశాలు వరుసగా 4th, 5th, 6th ప్లేస్ లో ఉన్నాయి. సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ తీసుకున్నట్టయితే ఉద్గారాల కట్టడిలో ఎమిషన్స్ అంటే వివిధ రకాల వాయువులు అంటే ఈ శిలాజ ఇంధనాల ఆధారిత వాయువులు అనుకోవచ్చు. ఉద్గారాల కట్టడిలో భారత్ అధికం నుండి మధ్యస్థ స్థాయిలో నిలిచింది. అంటే గత సంవత్సరం ఎక్కువగా ఇలాంటి వాయువుల ఉద్గారాలను నియంత్రించింది, కానీ 2025 సంవత్సరంలో ఆ కట్టడిలో కొంతవరకు తగ్గింది లేదా విఫలమైందని చెప్పొచ్చు. ఆప్షన్స్ 4 వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి లేదా ఆల్ ద అబోవ్. ఈ 4 ఆప్షన్లలో రైట్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ ఆల్ ద అబోవ్ లేదా పైవన్నీ సరైనవి. అంటే వీటి ప్రకారం క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 ప్రకారం ఇండియా ర్యాంక్ వచ్చేసి 23rd. ఇండియా 2025 సంవత్సరంలో వచ్చేసి ఈ శిలాజ ఇంధనాల నుండి విడుదలవుతున్న వాయువుల ఉద్గారాలు మిగతా వాయురూప కాలుష్య కారక వాయువుల ఉద్గారాల కట్టడి చేయడంలో కాస్త తగ్గింది. ఫలితంగా ర్యాంకు తగ్గింది. అంతకంటే ముందు 10వ ర్యాంకు, ఇప్పుడు 23వ ర్యాంక్ అంటే తగ్గింది ఇక్కడ. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా 63 దేశాలను ఈ సర్వేలో తీసుకున్నారు. వాటిలో వరుసగా 6 దేశాలు డెన్మార్క్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ మొరాకో. మరి 1, 2, 3 ప్లేస్ ఏంటంటే 1, 2, 3 ర్యాంకులకు సంబంధించి ఏ దేశాలకు కూడా ర్యాంకులు కేటాయించలేదు.